ఇప్పుడున్న సచివాలయం కట్టినావు, పేద ప్రజలకు ఆ సచివాలయం వల్ల అనాపైస ప్రయోజనం ఏమైనా వనగూరిందా? కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతిపక్ష నాయకుల ఇళ్ల ముందు సీసీ కెమెరాలు పెట్టి కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని చూసుకోవడానికి, ప్రతిపక్షాల మీద, తనంటే గిట్టని వాళ్ళ మీద, పాత్రికేయ మిత్రుల మీద నిఘబెట్టడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టినవు తప్ప కమాండ్ కంట్రోల్ రూమ్ అంతకుముందు ఎవరినన్నా లోపలికి రానిచ్చిండ్రా? లోపల ఏముందో అదొక గండికోట రహస్యం. సద్దాం హుస్సేన్ ఆయన లాంటి వాళ్ళని 6 మందిని నకిలీలను తయారు చేసిండంట ప్రాణరక్షణ కోసం. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ముందుగాల వెళ్తే ఎవరు సద్దాం హుస్సేనో తెలియక ఎవరిని చంపాలనో ఆలోచన చేస్తారని భయంతో, కుటుంబ సభ్యులు కూడా, సొంత భార్య కూడా అత్యాయత్నం చేస్తుందనే భయంతో నకిలీ సద్దాం హుస్సేన్లను తయారు చేసి నమూనాలను పెట్టి ప్రాణభయంతోనే రక్షణ కల్పించుకున్నాడని మనం చాలా వార్తలు చదివినాం.